రైతులు ప్రధానంగా సింపుల్గా మనకు ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ యూజ్ చేసుకోవాలి నెంబరు 1551. ఇది ఒక మనకు టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది మనకు వాడుకున్నప్పుడు ఏంటంటే మనకు హైదరాబాదులో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు కిసాన్ కాల్ సెంటర్ అని ఉంటుంది. ఈ కిసాన్ కాల్ సెంటర్కు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కిసాన్ కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళకి అన్ని అప్లికేషన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. రైతు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ కిసాన్ కాల్ సెంటర్ ద్వారా ఆ కాల్ పోయినప్పుడు అటు కూరగాయల పెంపకం సంబంధించి కానివ్వండి, తమకు సంబంధించిన సమస్యకు కానీ ఈజీగా పొందవచ్చు. నెక్స్ట్ కిసాన్ సారథి అనే అప్లికేషను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ కిసాన్ సారథికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు టోల్ ఫ్రీ నెంబర్లు వాడడం అనేది రైతులు చేసుకోవాలి. దీంట్లో మనకు కిసాన్ సారథి అప్లికేషన్లో కూడా 14426 1800123217 మరోసారి చూడండి, 14426 1800123217. ఈ టోల్ ఫ్రీ నెంబర్ను డైరెక్ట్గా మీరు సమాచారం పొందడానికి పనికొస్తుంది. అదేవిధంగా 180018015551 1551 లేకుంటే 14426 ఈ నెంబర్లకు మనకు చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ లోకల్లో మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆ కాల్ కనెక్ట్ కావడము, అదేవిధంగా ఆ సమయంలో వాళ్ళు కాల్ ఎత్తకపోయినా కూడా మీకు మళ్ళీ కాల్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకు వివిధ దశల్లో లెవెల్ 1లో వ్యవసాయ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు సమాధానం ఇస్తారు. అక్కడ కూడా మనకు ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు లెవెల్ 2, లెవెల్ 3 దశలో కూడా మనము డైరెక్ట్గా సమాధానాన్ని పొందడానికి అవుతుంది. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఎక్కడున్నా కూడా అప్పటికప్పుడే సమాధానం పొందడానికి మనకు మంచి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకు ఉన్న డిజిటల్ అక్షరాస్యతను బట్టి రైతులు వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్లో భారత ప్రభుత్వము, అదేవిధంగా మనకు తెలంగాణ ప్రభుత్వము టీఎస్ మొబైల్ యాప్ అని అన్నాం మనము. అది మాన్సూన్కు సంబంధించి వాతావరణ సంబంధించిన యాప్. దానికి సంబంధించిన యాప్ కూడా ఏంటంటే మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్లాంటిక్స్ యాప్, దీన్ని కూడా మనకు ఆ కృత్రిమ మేధతోని రైతులు సింపుల్గా ఫోటో తీయడం ద్వారానే వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న యాప్లు మనము వాడుకుంటూ అథెంటిక్ యాప్లు వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే రైతులు చాలా సులభంగా సమాచారాన్ని పొందవచ్చు. మొబైల్ రైస్ ఐపీఎం ఇది మనకు భారత వరి పరిశోధన సంస్థ వాళ్ళు రూపొందించారు. మనకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసిన సమాచారము మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొబైల్ అప్లికేషన్ల ఎంపిక అనేది కూడా రైతులు చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు టీఎస్ వెదర్ అప్లికేషన్ కానివ్వండి, అది తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్లికేషను. అదేవిధంగా ఇంతకుముందు వరిలో చేసింది భారత వరి పరిశోధన సంస్థ వాళ్ళు చేసిన అప్లికేషను. అదేవిధంగా మనకు మొబైల్లో మనకు కిసాన్ సారథి అప్లికేషను, దానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు రైతులను డైరెక్ట్గా కనెక్ట్ చేసే అప్లికేషను. ఈ విధంగా సందర్భానుసారము రైతు అవసరాన్ని బట్టి టోల్ ఫ్రీ నెంబర్లను వాడుకుంటూ, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్లు కూడా వాడుకుంటూ ఎప్పటికప్పుడు తనకు కావాల్సిన సమాచారాన్ని ఈ డిజిటల్ విస్తరణ సేవలను ఎక్కువ పొందడానికి ఈ విధంగా డైరెక్ట్గా మనకు వ్యవసాయ మ్యాగజైన్ అనేది వస్తుంది యూనివర్సిటీది. అదేవిధంగా మనకు మెసేజెస్ ప్లాంటిక్స్ యాప్ చూసినప్పుడు మనకు మెసేజ్ రూపంలో సంక్షిప్త మెసేజ్ వస్తుంది. వెదర్ అప్లికేషన్ ద్వారా వాతావరణ సంబంధించిన సమాచారం పొందుతున్నాము. ఈ విధంగా మార్కెట్ ధరలకు సంబంధించిన సమాచారం మనం ఈనాం ద్వారా పొందుతున్నాము. మన అవసరాన్ని బట్టి రైతులు ఏ అప్లికేషన్ వాడుకోవాలి అని జాగ్రత్త పడుతూ సమాచారాన్ని పొందితే రైతు తనకు పెట్టుబడి పెట్టిన దానికి కూడా మంచి లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.